నేను అందరూ సావిత్రిలాగా ఉన్నావు. సావిత్రిలా ఓరి నాయనో! మనం ఇంత కష్టపడి ఇంత చేసినా కూడా ఇంకా సావిత్రిలాగా ఉన్నావు. ఆవిడ ప్రభావం ఎక్కువ పడిపోయింది మీ మీద. పడిపోయింది. పోలికలు కూడా ఉన్నాయి. అవును. ఎట్లాగిది అనుకున్నాను. ఆవాహన చేసేసుకున్నాను. ఆవిడని బయటికి పంపించాను. పట్టుదల ఎక్కువ. ఏం చేయాలి బార్బరా స్ట్రైసన్ చాలా ఇంగ్లీష్ హీరోయిన్స్ ఎంతమంది ఉన్నారు. అన్ని సినిమాలు చూశాను, హిందీ సినిమాలన్నీ చూశాను. బాగా కన్నడం కల్పన నా మీద ప్రభావం చాలా ఉంది. అట్లాగా తమిళ్లో ఎవరెవరు బాగా చేస్తున్నారు వాళ్ళందరినీ పెట్టేసుకుని బాగా డైట్ చేసేసి స్లిమ్ అయిపోయి, అసలు ఈ ఫిగర్ ఇంతకుముందు ఎవరు ఏ హీరోయిన్ లేదు, సావిత్రి లేదు, కృష్ణకుమారి గారు లేరు. ఈ ఫిగర్ ఇంత సన్నగా ఇంత నాజుగ్గా అసలు అది ఆ రోజుల్లో ఆలోచన ఎట్లా వచ్చిందండి? అప్పుడు మామూలుగా కొద్దిగా హీరోయిన్లు ఒక మాదిరి దిమ్మలెళ్ళి ఉండేవాళ్ళు కదా, అంత ఇట్లా కరువులాగా చేసుకోవాలని చెప్పి. సావిత్రి గారిలా ఉండకూడదు, కొంచెం పొద్దుగా ఉంటే సావిత్రిలా ఉంటాను. ఓకే, అందుకని ఇక దాని నుంచి బయటపడాలంటే ముందు మిమ్మల్ని మీరు చిత్రీ పట్టుకున్నారు. అంతే పట్టుకుని డైటింగ్ ఫాలో అయ్యారు అప్పట్లో? ఎప్పుడు డైటింగ్ ఎప్పుడు గోధుమన్నం ఆకుకూరలు ఇవేవో ఉండేవి. ఒక చిన్న కప్పుతోటి మీగడ పెరుగు తెచ్చేవారు, అది పండ్లు బాగా తీసుకునేదాన్ని. అవును, అన్నట్టు అసలు మీకు వాణిశ్రీ పేరు పెట్టింది ఎవరు? నా పేరు రత్నకుమార్. అయితే నాది ఆడ జన్మ అని సినిమా ఎస్వి రంగారావు గారు ఏవిఎం చెట్టిఆర్ గారు పార్ట్నర్షిప్లో తీస్తున్నారు ఆ సినిమా. రంగారావు గారు నన్ను అంతకుముందు చాలాసార్లు మా డ్రామాలు చూశారు. ఆయన చిల్లరకొట్టు చుట్టమ్మ అవి ఇవి మేము వేస్తుంటే నాగయ్య గారు చాలామంది డైరెక్టర్స్ చూశారు. అందువల్ల ఈ అమ్మాయిని జమున గారు వేస్తున్న రోజులకి వాణిశ్రీని వేద్దామని తీసుకెళ్ళి అడ్వాన్స్ ఇచ్చి నాకు వాణిశ్రీని నామకరణం చేశాను. వాళ్ళ కంపెనీ పేరు శ్రీవాణి ఫిలిమ్స్. ఓకే. వెళ్ళారు, మేకప్ టెస్ట్, నడువమ్మ, ముందుకు నడువమ్మ, వెనక్కి నడువమ్మ, ఇటు తిరిగమ్మ, అటు తిరిగమ్మ, పైకి చూడమ్మా, ఇట్లా అన్నీ చెప్పారు. నవ్వు గ్లిజరిన్ ఇచ్చేసి ఏడు అన్నీ. బాగా నవ్వినప్పుడు ఇక్కడ నాకు పన్ను మీద ఒక పన్ను ఉండేది. అంతెత్తలేదు, కొంచెం పన్ను ఉంది. అప్పుడు ఈయన ఏవేం చెట్టిఆర్ గారు, ఏంటి పుష్పలత ఎంత అందంగా ఉంది, నాదే ఆడ జన్మలో తీసుకొచ్చి ఈమెనేస్తారంటారేంటి, అమ్మాయి పన్ను మీద మొక్క పళ్ళు రొంబ హైటా இருக்குப்பா, ரொம்ப எடுப்பா இருக்குப்பா అన్నారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఆ పళ్ళు తీసేద్దామా అన్నారు. వాయిస్ తీసేస్తా, నాకు కావాల్సింది మంచి రోల్. అప్పుడు మౌంట్ రోడ్లో ఇజుమా అని ఒక చైనీస్ డాక్టర్ ఉన్నాడు, ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. అతనికి అప్పటికే ఒక 50 years పైన ఉంటాయి. అతనికంటే బెస్ట్ డాక్టర్ డెంటిస్ట్ లేడు అక్కడ, చెన్నైలో లేడు. ఆయన చూశారు నన్ను, అంతా చేశారు, పరీక్ష చేశారు.